హలో అండి. వెల్కమ్ టు తాజ్ కిచెన్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే మునక్కాయల సాంబార్ అండి. ఐ హోప్ ఇది అందరికీ టేస్టీగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం కుక్కర్ తీసుకొని అందులో ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, మెంతులు 1/4 టీ స్పూన్ యాడ్ చేసి లైట్గా ఫ్రై చేయాలండి. తరువాత మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పుని అందులో యాడ్ చేయాలి. 1 కప్పు వరకు ఉండాలి కందిపప్పు. ఈ రెసిపీ ఒక 4 పీపుల్స్ వరకు నేను చెప్తున్నాను. అందులో కొంచెం పసుపు యాడ్ చేసి ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి కుక్కర్ 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయాలి. తరువాత అది కొంచెం చల్లారాక మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేయాలి. ఎందుకోసం అంటే ధనియా అవన్నీ వేసాం కదా, మనము మెత్తగా గ్రైండ్ అవ్వాలంటే మనం మిక్సీ జార్ యూస్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అదే కుక్కర్లో మనం యాడ్ చేయాలి. అందులో అంతకుముందు మనం చింతపండు నానబెట్టుకుంటాం కదా, ఆ గుజ్జుని అందులో యాడ్ చేసి బాగా మిక్స్ అవ్వాలి. ఆ చింతపండు రసము అలాగే పప్పు బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి. మిక్స్ అయిన తర్వాత పక్కన పెట్టేయాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి అందులో రాగులు, జీలకర్ర అలాగే కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఒక 2-3 ఎండుమిరపకాయలు అందులో యాడ్ చేయాలి. తర్వాత 1 కప్పు ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ అందులో యాడ్ చేయాలి. అది కాస్త కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేయాలి లో ఫ్లేమ్ మీద. తరువాత కొన్ని కరివేపాకు అందులో యాడ్ చేయాలి. తరువాత గ్రీన్ చిల్లీస్ ఒక 4 కట్ చేసుకొని అందులో యాడ్ చేసి అది కూడా కొంచెం ఫ్రై చేయాలి. అలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేయాలి. ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న టమాటోస్ ఉంటాయి కదా, ఒక 4-5 టమాటాస్ అందులో యాడ్ చేయాలి. కట్ చేసుకున్న తర్వాత అదంతా బాగా మెత్తగా కుక్ అవ్వాలండి. కుక్ అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేయాలి. తర్వాత రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా కుక్ చేయాలి. 1 టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి. యాడ్ చేసి వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కదండి, వాటిని బాగా కలపాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న మునక్కాయలు ఉంటాయి కదా, వాష్ చేసి అది అందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా కలిపి అదొక 10-15 మినిట్స్ వరకు కుక్ చేయాలి. అంటే ఆ మునక్కాయలు ఉంటాయి కదా, అవి మనకి పచ్చి వాసన వెళ్ళేంత వరకు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఒక 10-15 మినిట్స్ అయ్యేంత వరకు మనం కుక్ చేస్తే సరిపోతుంది. కుక్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, ఆ పేస్ట్ని అందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒక 10-15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద కుక్ చేస్తే మునక్కాయలన్నీ మనకి బాగా కుక్ అయిపోతాయండి. లాస్ట్లో చివరగా కొత్తిమీరతో మనం గార్నిష్ చేస్తే సరిపోతుంది. ఎంతో రుచికరమైన మునక్కాయ సాంబార్ రెడీ అండి. ఇది మనం టేస్ట్ చూడొచ్చు ఇప్పుడు. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇంకోసారి అడుగుతున్నాను, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.